ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు ఈ చిన్న చిన్న కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అంటే పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఇప్పుడు లేవు ఎలాగైనా. ఈ చిన్న ఫ్యామిలీస్‌లో వీళ్ళకి సపోర్ట్ చేసి ఒక బేబీ పుట్టిన తర్వాత ఆ మదర్‌కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరు ఉండరు. హస్బెండ్ చూస్తే వర్క్‌కెళ్ళిపోతారు. అండ్ ఇన్‌లాస్ కూడా ఉండరు. అలాగా అంటే లేని వాళ్ళకి కూడా డిప్రెషన్ వచ్చేసేలాగే ఉంటుంది కదా! ఈ సిట్యుయేషన్. అంటే వాళ్ళకి ఒక హెల్ప్ కావాలి కదా! ఒక బిడ్డని పెంచడానికి. సో, దీనికి కారణం కుటుంబ సభ్యులే అంటారా? ఉండొచ్చు. అందరికీ మనం అట్లా చెప్పలేము. అందరికీ ఇది దొరకదు కదా! అందరికీ పేరెంట్స్ ఉండటము, అది ఫెసిలిటీస్ ఉండవు కదా! కానీ ఎక్కడ హెల్ప్ తీసుకోగలుగుతామో అక్కడ హెల్ప్ తీసుకోవాలి. ఎవరిని ట్రస్ట్ చేయగలుగుతామో అది అక్కడ బేబీస్‌ని పెట్టి, మనం కూడా కొంచెం ఎక్కడ హెల్ప్ తీసుకోవటం ఇది నెసెసరీ. బేబీని చూసుకోవటం, కరియర్ చూసుకోవటం 2 అవ్వవు. యెస్. ఎవరు ఒకరు స్టెప్ చేయాలి, దే వాంట్ టు స్టెప్ బ్యాక్ ఆర్ ఇఫ్ దే డోంట్ వాంట్ టు స్టెప్ బ్యాక్, గెట్ లాట్ ఆఫ్ హెల్ప్ ఫర్ యువర్ సెల్ఫ్. కీప్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ సో దట్ మీకు కూడా హెల్ప్ వస్తుంది. సో ఇద్దరు హస్బెండ్ వైఫ్ షేర్ చేసుకున్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎక్కడ హెల్ప్ తీసుకుంటే అక్కడ తీసుకుంటే అంత ప్రాబ్లం రాదండి. రాకపోవచ్చు. డెఫినెట్లీ రాదు. వచ్చినా మనం హెల్ప్ తీసుకుంటే వెరీ మినిమల్ థింగ్స్తో బెటర్ అయిపోతుంది. కొంతమంది నాకెవ్వరు లేరు హెల్ప్ చేయడానికి. నేనొక్కదాన్ని నా బిడ్డని నేను కష్టపడి పెంచుతున్నాను అన్న ఫీలింగ్‌లో ఇంకా బాధపడిపోతుంటారు. కానీ బిడ్డను పెంచే బాధ్యత తల్లిదే అనేసి వాళ్ళు అనుకుంటే ఈ ప్రాబ్లమ్ వచ్చేది కాదు కదా! బాధ్యత ఇద్దరిది, ఆ! హస్బెండ్ వైఫ్ ఇద్దరిది. హస్బెండ్ చూసుకోలేకపోతున్నారంటే కూడా ఒకవేళ ఇమోషనలీ హస్బెండ్ అవైలబుల్ ఉన్నారనుకోండి, వైఫ్కి ఆ థాట్సే రావు. సో ఇట్స్ నాట్ ఫైనాన్షియలీ ఓన్లీ, హస్బెండ్ హ్యాస్ టు బి దేర్ ఇమోషనలీ. ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా పోయి కూర్చొని ఒక అర్ధగంట వైఫ్తో స్పెండ్ డిస్కస్ చేశారనుకోండి, చేయాలి. ఆ! ఏమైంది రోజంతా, ఆ ఫీలింగ్ దట్ ఈ బేబీ నేనే చూసుకుంటున్నాను రాదు మదర్కి. ఉట్టి మనీ ఇచ్చిపోతుంటే డెఫినెట్గా వస్తుంది. సో వస్తుంది. హస్బెండ్ సైడ్ నుంచి ఏంటంటే మనం మన వైఫ్కి ఆమె చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంది నా లైఫ్లో, ఆమె ఇంపార్టెంట్ పని ఏంటంటే మన బిడ్డని పెంచుతుంది తను అని ఆ సైడ్ నుంచి చూసారనుకోండి హస్బెండ్, ఆ మదర్కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనుకోండి, నువ్వు ఎంత మంచి పని చేస్తున్నావు, నువ్వు ఇంట్లో అంతా చూసుకుంటున్నావు, నేను బయట ఆఫీస్లో ఉన్నప్పుడు, ఆ ఆ 2 సపోర్ట్ థాట్స్ ఇఫ్ మదర్కి అది తెలిసిందనుకోండి, డెఫినెట్గా మదర్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ హ్యాపీ. and ఎందుకంటే she'll want to take care of the house and take care of the baby because that husband is giving that respect. మదర్కి రెస్పెక్ట్ లేకుండా ఊరికే ఇంట్లో పని చేస్తున్నావు, ఏం చేస్తావు ఇంట్లో, ఆ! జస్ట్ బేబీనే కదా చూసేది, అది అది కాకుండా చాలా మంచి పని చేస్తున్నావు, నువ్వు నా బేబీని చూసుకుంటున్నావు, మన బేబీని చూసుకుంటున్నావు, ఇల్లంతా చూసుకుంటున్నావు, నాకు ఈ టెన్షనే ఉండదు అని అనుకున్నాం అనుకోండి, డెఫినెట్గా దట్ ఫ్యామిలీ విల్ బి వెరీ వెరీ మచ్ టుగెదర్. మీరు చెప్పినట్లు ఇలా చెప్తే నిజంగా అంటే ఎలాంటి డిప్రెషన్ ఉండకపోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఫాదర్స్ మా మమ్మీ నీకంటే చాలామంది పిల్లల్ని పెంచింది. ఇది ఒక్క బాబుకే నువ్వు ఇలా అంటున్నావు. అంటే ఒక్క బేబీకే ఇలా అంటున్నావు గదా! అనేసి కొంచెం అలా మాట్లాడతారు. సో, అలాంటి మాటల వల్ల కూడా ఇంకా డిప్రెషన్ పెరిగిపోవచ్చు. ఫ్యామిలీ హస్బెండ్స్ అదే ఆ మాటలు విని ఇప్పుడు మదర్స్ ఆర్ గెటింగ్ మోర్ ఎక్కువ డిప్రెషన్ అయ్యే ఇది ఉంటుంది. ఏ మాటలన్నా ఇప్పుడు ఉట్టి హస్బెండ్ ఒక్కడే కాదండి, ఇప్పుడు ఎవరన్నా చూడ్డానికి వస్తారనుకోండి బేబీని, ఫస్ట్ అడిగే క్వశ్చన్, మదర్కి పాలు సరిపోతున్నాయా, యెస్. ఫార్ములా ఎగ్జాక్ట్‌లీ. ఫీడింగ్ ఏమైనా ఇస్తున్నారా మీరు, లేకపోతే మీ మదర్ పాలే ఇస్తున్నారా. సో ఈ క్వశ్చన్లు అన్నీ వినంగానే మనకి నెక్స్ట్ ఏంటంటే మదర్కి నేనేమైనా తప్పు చేస్తున్నానా, ఫార్ములా ఇస్తున్నాను, ఏమైనా తప్పు అవుతుందా నాతో, నేను కరెక్ట్ మదర్ కాదా, ఆ? అన్న నేను డౌట్స్ వస్తాయి. అవన్నీ డౌట్స్ రేజ్ చేసేదే మన. సో పాతకాలంలో నేను ఎప్పుడు అంటాను నా పేషెంట్స్కి, కాటన్ పెట్టుకోమంటారు కదా చెవులో, ఇవన్నీ వినొద్దు అని చెప్పి, ఏది కరెక్ట్ ఇన్ఫర్మేషనో డాక్టర్ దగ్గర నుంచి వినండి అని. ఈ అన్ని మాటలు విని టెన్షన్ పడి నెగటివ్ థాట్స్ రావటం చాలా కామన్. సో అదంతా కొంచెం ఈ పక్కన వాళ్ళది వినకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డాక్టర్ దగ్గర నుంచి తీసుకొని ఏది కరెక్టో మదర్కి బేబీకి అది చేయాలి. సో, మనం ఫస్ట్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఇలాంటి ఈ డిప్రెషన్ ఏదైతే ఉందో దీనివల్ల కొంతమందికి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్సే వచ్చేసాయి. అంటే ఏ లెవెల్‌కి వెళ్ళొచ్చంటారు దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే? మ్యాక్సిమం అంటే ఎంత వర్స్ట్ సినారియో అంటే మనం సూసైడల్ టెండెన్సీ అండ్ మదర్ సూసైడ్ చేసుకోవటం, దట్ ఈస్ ద వర్స్ట్ థింగ్. అయి ఉండే కూడా దేర్ ఆర్ ఇది. సో
అది కరెక్ట్ కాదండి. ఈ జనరేషన్‌లో ఇంత డాక్టర్ ఫెసిలిటీస్ ఉండి, ఇంతమంది సైకాలజిస్ట్ ఉన్నప్పుడు, మనం ఇది ఐడెంటిఫై చేయకుండా అక్కడి దాకా పోయి, మనం లూజింగ్ అ మదర్ ఫర్ మెంటల్ ఇల్‌నెస్ ఈజ్ నాట్ అట్ ఆల్ రైట్ ఇన్ దిస్ జనరేషన్. డెఫినెట్‌గా అక్కడి దాకా వెళ్ళకూడదు. సో, ముందరే ఐడెంటిఫై చేయటం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి. మీకు తెలిసిన అంటే ఇలాంటి ఏదైనా కేస్ గురించి అంటే వాళ్ళు చాలా పీక్ స్టేజ్‌కెళ్ళాక మీ దగ్గరికి ఎవరైనా వచ్చారా? వచ్చారు. అంటే మేమేందంటే ప్రెగ్నెన్సీలోనే ఐడెంటిఫై చేస్తాము. కొన్ని క్వెషనైర్ ఉంటాయి. 1, 2 క్వెషనైర్స్. ఏమన్నా మీకు బాధగా ఉందా? అయి ప్రెగ్నెన్సీలో ఐడెంటిఫై చేస్తాం. సో, ఐడెంటిఫై ఏమన్నా అయినారనుకో, వాళ్ళకి కొంచెం అటెన్షన్ ఎక్కువ ఇస్తాం. స్పెషల్లీ డెలివరీ తర్వాత ఆ పేషెంట్స్‌కి అటెన్షన్ ఎక్కువ ఇయ్యటం. ఇంకోటేంటంటే డెలివరీ అయిన తర్వాత వెళ్తాం కదా రౌండ్స్ వాళ్ళందరికీ. వాళ్ళకి కూడా అక్కడ ఒక స్క్రీనింగ్ మెథడ్ అని ఉంటది. ఏందంటే వాళ్ళకి కొన్ని క్వెషన్స్ అడగటం. ఎలా ఉన్నది? హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇయన్నిట్లో కూడా కొంచెం ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ అక్కడ కూడా ఒక క్వెషనైర్ ఉంది. ఎక్కడ మనం ఐడెంటిఫై చేయటం. ఏమైనా ప్రాబ్లమ్ అయితుందా వీళ్ళకి? ఏమన్నా డౌట్స్ ఉంటే ఒక క్వెషనైర్ ఉంటదండి. వాలిడేటెడ్ క్వెషనైర్. వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఫిల్ చేసి అది హై రిస్క్‌లో వచ్చితే ఇమ్మీడియేట్‌గా సైకియాట్రిస్ట్‌ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ అది స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు మీరన్నారు కదా! అంటే ఇంట్లో వాళ్ళ బాధ్యత గూడా చాలా ఉంటుంది అండి ఫ్యామిలీ మెంబర్స్‌ది అనేది. కొంతమంది నిర్లక్ష్యం చేస్తారు. నిర్లక్ష్యం చేస్తే ఇది సీరియస్ ప్రాబ్లమ్‌గా మలుచుకోవచ్చా? అంటే సీరియస్ ప్రాబ్లమ్ అవుతుందంటారా? అవుతది. అంటే డిప్రెషన్ ప్రొలాంగ్డ్ లైఫ్, అంటే అది 1 ఇయరే కాకుండా మళ్ళీ ఇంకా ఇంకా రాబోయే ప్రొలాంగ్‌గా ఉండొచ్చు వాళ్ళకి. అది మదర్‌కి ఇంకా ఉండిపోవచ్చు. ఉండిపోవచ్చు మెంటల్ అలాగే. ఇల్‌నెస్ ఉండిపోవచ్చు. డిప్రెషన్ కరెక్ట్‌గా అప్పుడు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోకపోతే లైఫ్ లాంగ్ ఆ డిప్రెసివ్ సింప్టమ్స్ ఉండిపోవచ్చు. అది ఇంకా మ్యారేజ్ పైన ఎఫెక్ట్ ఉండొచ్చు. బికాజ్ పార్ట్నర్ ఈజ్ ఆల్సో సఫరింగ్ కదా! ఈ మెంటల్ ఇల్‌నెస్ వల్ల. సో, అది మ్యారేజ్ కాన్‌ఫ్లిక్ట్స్ రావచ్చు. ఓకే. గొడవలు విడిపోవటం, పడొచ్చు. గొడవ పడొచ్చు. ఓకే. దీనివల్ల వాళ్ళ రిలేషన్‌షిప్‌కే ప్రాబ్లమ్ కావచ్చు. సో, ఇదేం చిన్న సమస్య కాదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే చాలా పెద్ద సమస్య. అండ్ రిలేషన్‌షిప్పే కాదు, తల్లి బిడ్డల మధ్య కూడా ఇలా ఇప్పుడు మనము ఈ రీసెంట్‌గా కొన్ని న్యూస్‌లయితే మనం చూసాము. తల్లే బిడ్డల్ని చంపేసే మనం కొన్ని న్యూస్‌లయితే విన్నాం. సో, ఇది కూడా దీనికి ఇదే కారణం అంటారా? చాలా రేర్ అండి అయన్నీ. అంత అంత దాకా పోవటం చాలా రేర్. కానీ ఉండయి. అంటే హార్మ్ చేయటం. చంపటం అని చెప్పను. కొంచెం హార్మ్ చేయటం. ఏదన్నా కొంచెం ఆహ్, ఏమన్నా తీసుకొని కొట్టడానికి అట్లాగా. సో, అయి చాలా ఆహ్, చాలా అంటే ఆ పీక్ స్టేజ్. స్టేజ్ వి హావ్ గాన్. యాహ్! చాలా అహెడ్ ఉన్నాము. అప్పటికి ఇంకా చాలా ఆమెని మదర్‌ని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఐవీ మెడికేషన్స్ అయన్నీ చాలా థెరపీస్ అయన్నీ ఇయ్యాలి. అప్పుడు మదర్‌ని, బేబీని సెపరేట్ చేస్తాము. మదర్ హార్మ్ చేసే అప్పుడు. సో, ఇలాంటి టైంలో ఎంత టైం పడుతుంది వాళ్ళు మళ్ళీ నార్మల్ అవ్వడానికి మదర్? కొన్నిసార్లు ఇంత స్టేజ్‌కి రీచ్ అయిన వాళ్ళకి టైం పడతది. స్టార్టింగ్‌లో ఐడెంటిఫై వాళ్ళకి చాలా తొందరగానే టాబ్లెట్స్ స్టార్ట్ అవ్వంగానే వాళ్ళు చాలా బెటర్ అయిపోతారు. కొంతమందికి మనము ఇప్పుడు టాబ్లెట్స్ స్టార్ట్ చేసి ఒక 3, 4 డేస్‌లోనే యూ కెన్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. కానీ అంత క్రిటికల్‌గా అయినప్పుడు ఇంకా చాలా వాళ్ళకి మంత్స్ పట్టొచ్చు, ఇయర్స్ పట్టొచ్చు. ఆర్ వాళ్ళకి అట్లాగే లైఫ్ లాంగ్ ఉండిపోవచ్చు లైఫ్ వాళ్ళు. లాంగ్ గూడా ఉండిపోవచ్చు. ఓకే. మీరు చెప్తుంటే నిజంగా ఇది మామూలు సమస్య కాదు అనిపిస్తుంది. కాదు. కాదు. అంటే మనం ఐడెంటిఫై చేయటం. అవేర్‌నెస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ వస్తుంది. అందుకు పేషెంట్స్ వచ్చి చెప్తున్నారు. వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో, మేము కూడా రైట్ టైంలో మనం హెల్ప్ చేయగలుగుతున్నాము. అవును. సో, దీన్ని ఇప్పుడు ప్రభుత్వం కూడా కొంచెం కనిపెట్టి అంటే ఇలాంటివి కూడా ఉంటాయని ప్రతి ఒక్క గైనకాలజిస్ట్‌కి కొంచెం సలహాలు ఇవ్వడం. అంటే మనం జస్ట్ వెళ్తాము, డెలివరీ అయ్యాక ఇంటికొచ్చేస్తాం. అలా కాకుండా దీని మీద కూడా కొంచెం దృష్టి పెడితే మంచిగా ఉంటుంది ఉంటుంది కదా! డెఫినెట్‌గా అండి. అండ్ అదే మేము ఇక్కడ రెయిన్బో హాస్పిటల్‌లో ఏం చేస్తామంటే డెలివరీ అయిన తర్వాత ఒక బుక్ ఇస్తాము. దాంట్లో అన్ని డూస్ అండ్ డోంట్స్ అన్నీ రాస్తాము. అంటే నార్మల్ అయిన తర్వాత సిజేరియన్. దాంట్లో ఒక ఫుల్ చాప్టర్ ఒకటి మెంటల్ హెల్త్ పైన రాసున్నాం. సో, ఓకే. మదర్‌కి అది చెప్తాం. అది చదవండి. మీకు ఏమన్నా అనిపిస్తే మదర్ ఆర్ హస్బెండ్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చదివి ఏమన్నా మీకేమన్నా స్పెషల్లీ ఈ చాప్టర్ మెంటల్ హెల్త్ పైన ఉండే చాప్టర్‌ని డెఫినెట్‌గా చదవండి. మీకేమన్నా అనిపిస్తుందంటే రండి, తొందరగా రండి అని చెప్పి. సో, ఆహ్, ఈ వాటెవర్ వి ఆర్ ప్రమోటింగ్, వి షుడ్ ప్రమోట్ టెల్లింగ్ దెమ్ అబౌట్ మెంటల్ ఇల్‌నెస్. టెల్ దెమ్ దట్ యూ షుడ్ బి అవేర్ అండ్ కమ్ ఆన్ రైట్ టైమ్. అది చాలా ఇంపార్టెంట్.
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.